ఏం చేస్తారంట రిపేరు? ఇంటికి వెళ్ళి ఫోన్లో పెట్టుకొని యూట్యూబ్లో పాటలు, డాన్సులు, స్టెప్లు ఇవన్నీ వేస్తారు. మీరు పోగో ఛానల్ కూడా అరే చూడండి రా, ఎంత పాడైపోయాడో కదా. రిపేరు నిజంగానే రిపేర్ చేయాలి. సరే, మీలో ఎంతమంది మీ కన్నులతో ఏసేకి ఇష్టం లేని పని చేస్తున్నారు? చేయట్లేదంట వాళ్ళు. అరే పిల్లలు నిజం చెప్పండి, మీలో ఎంతమంది ఇంటికి వెళ్ళి మీ యూట్యూబ్లో ఇప్పుడు మాత్రం వేసే పాటలు పాడి, ఇంటికి వెళ్ళి సినిమా పాటలు పెట్టి ఎంతమంది పాటలు పాడుతున్నారు, ఎంతమంది డ్యాన్స్ వేస్తున్నారు చెప్పండి. ఇలా చేస్తే యశ్వంత ఏంటి? నీ ఫ్రెండేనా? యశ్వంత చెప్పగా నీకు నా ఫ్రెండ్ అనేసి అక్కడ ఉన్నాడా? కరెక్ట్గానే చెప్పారు. ఎలా కూర్చున్నాను యశ్వంత్, భలే యశ్వంత్ మొత్తానికి. ఇంకెవరెవరా? అరే చెప్పేదేనండి, యేసయ్య మనకి ఏవైతే కన్నులు ఇచ్చారో ఈ కన్నులలో మనం ఎవరిని చూడాలి? యేసయ్య వాక్యాన్ని చూడాలి. అయితే ఇతను ఏం చేశాడో తెలుసా? ఇదే యేసయ్యకి ఇష్టం లేని యూట్యూబ్లో అలాగే టీవీలో చూస్తున్నాడు కనుక ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు తెలుసా? తన కన్నులతో దేవునికి ఇష్టం లేని అన్నీ చూస్తున్నాడు కనుక వాడి కన్నులు ఎక్కడున్నాయో తెలుసా? చీకటిలో ఉన్నాయి, అంధకారం అయిపోయింది. నువ్వు నీ కళ్ళుతో పిచ్చి పిచ్చి అని చూడకూడదు అని చెప్పేసి నీ కళ్ళు కట్టేస్తున్నావు. ఇక్కడ నుంచి క్యాచ్ కొట్టండి రాయి. ఇంకా చూడగలరా కళ్ళతో పిచ్చి? మరి ఎలా కనిపిస్తుంది? కళ్ళు కట్టేసాయి, అంత చీకటిగా ఉందా నీకు? ఎవ్వరు ఇప్పది. నువ్వు ఎప్పుడైతే అవన్నీ వదిలేస్తావో అప్పుడే ఇప్పటికి పడతాయి అన్నమాట. అరే ఏం చేస్తారా స్కూల్లో? సరే, ఏం చేస్తారా స్కూల్లో? ఇంకా ఏ చెప్పు. సండే స్కూల్కి వచ్చావు, నువ్వు రిట్రీట్కి వచ్చావు. నా పెన్సిల్ పోయింది అక్కడ స్కూల్లో. అప్పుడు మా ఫ్రెండ్ గారి బ్యాగ్లో పెన్సిల్ తీసేసుకున్నా. నీ పెన్సిల్ పోయిందని పక్కన వాళ్ళది కొట్టేసావు నువ్వు? అలా చేయొచ్చు, తప్పు కదా. ఎవరు చూడలేదుగా? ఎవరు చూడలేదు. అరే మనం దొంగతనం చేస్తే మనం ఎవరిని చూడరా? ఎవరు చూస్తారు? యేసయ్య చూస్తాడు కదా. మీలో ఎంతమంది మీ దగ్గర పోతే పక్కన వాళ్ళ దగ్గర వెళ్ళి దొంగతనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజం చెప్పాలి. ఎరేజర్ తీసుకున్నా దొంగతనం మీరు? మా యశ్వంత్ గారికి చాలా పెద్ద తీసాడు. ఏ విశ్వలో అన్ని పనులు తీసేసావు నువ్వు? వాడే నేర్పించాడు. యశ్వంత్ అని నేర్పించాడంట. మాకు సంబంధం లేదయ్యా. మీరు అన్ని సీక్రెట్స్ చెప్పేస్తారు. యశ్వంత్ గారు మా ఫ్రెండే. నీ పక్కనే ఉన్నాడే నీ ఫ్రెండ్. నీ కళ్ళు కట్టేసాయి కదా, నీకు తెలియట్లా. నీ పక్కనే నిలబడ్డాడు యశ్వంత్ కూడా. సరే, ఇంకేం చేస్తావు? మీ అమ్మ దగ్గర కూడా డబ్బులు కొట్టేసావా? మా ఇంట్లో నేను బింగో ప్యాకెట్ కొనుక్కోవడానికి, చాక్లెట్స్ కొనడానికి మా మమ్మీ దాచిపెట్టదు కదా డబ్బులు. అవన్నీ మా మమ్మీ తెలియకుండా తీసేసుకుంటా. ఎన్ని దొంగతనాలు! స్కూల్లో దొంగతనమే, ఇంట్లో దొంగతనమే, ఇవన్నీ చేయొచ్చు. నేను చేసినప్పుడు ఎవ్వరు చూడక, ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ ఎవ్వరు చూడట్లేదు నువ్వు దొంగతనం చేయొచ్చా? చేయకూడదు. ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారా మనల్ని? యేసయ్య చూస్తున్నాడు కదా. అయితే ఈ రోజు నుంచి ఏం చేద్దాం మనం? ఇదిగో దొంగతనం చేసావు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొకసారి దొంగతనాలు చేయకుండా చేతిని కట్టేస్తున్నాను. లేకపోతే నువ్వు ఎక్కడ అసలు ఏమన్నా మాట వింటున్నావా? కళ్ళతో తప్పు చేస్తున్నావు, చేతులతో తప్పు చేస్తున్నావు. యు ఆర్ వెరీ బ్యాడ్ బాయ్. చూడండి, ఇవి అనవసరంగా చెప్పినంత. తప్పు రిపేరు. నువ్వు చాలా రిపేర్ చేయబడాలా. నీ
కళ్ళు రిపేర్ చేయబడాలి, అలాంటి చేతులు రిపేర్ చేయబడాలి. అరే పిల్లలు మీరు కూడా ఇలాంటి దొంగతనాలు చిన్న చిన్న వాటికి ఏమి చేయకండి. ఇంకేం చేస్తావు? నాకు ఇంకా నువ్వేవేవో చేస్తావు అన్నట్టుంది. ఇంకేం చేస్తావు చెప్తున్నాను? చెప్పాలి. ఏం చేస్తావు చెప్పు. ఇంకా దేవునికి ఇష్టం లేనివి ఏం చేస్తున్నావు? నాకు ఎవరన్నా కోపం తెప్పిస్తే ఒకరోజు మా మమ్మీని కూడా చాలా గట్టిగా తిట్టానక్క. అమ్మను కూడా తిట్టేసావా నువ్వు? తప్పు కదరా, అమ్మని తిట్టొచ్చా మనం? ఎందుకు తిట్టావు? మా మమ్మీ నాకు కావలసిన కూర సరిగ్గా వండలేదక్క. అందుకని తిట్టేసావా? అందుకని తిట్టేసాను. వెరీ బ్యాడ్ బాయ్. మీరు కూడా అరుస్తున్నారు కదా అమ్మ మీద. అమ్మ మీద పని ఎంతసేపు నాకే చెప్తావా? జస్వంత్ అయితే వాళ్ళ డాడీ వేస్ట్ డాడీ అంటారక్క. తప్పు కదా, డాడీ వేస్ట్ అనొచ్చా? వాడే తెప్పించాడక్క. అదే మీ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా కళ్ళు చేతులు కట్టారు. కూర్చున్నాడు నాకు తెలుసు. మీ కళ్ళు చేతులు వాళ్ళే కూడా కట్టారు మాకు. రైపో నీకు నెక్స్ట్ వాళ్ళ కళ్ళు చేతులు కూడా కట్టేస్తాం. మా ఫ్రెండ్స్ అయితే నన్ను ఎప్పుడు తింటారక్క. అందుకని నేను కూడా వాళ్ళని బూతులు తింటానక్క. బూతులు తిట్టేస్తావు నువ్వు? నా కోపం వస్తే ఎవరైనా తిట్టేస్తానక్క. చాలా తప్పురా. నోటితో కూడా నోటికి వచ్చినట్టు తిట్టేస్తున్నావు అనమాట నువ్వు. మరి ఇవన్నీ చేస్తూ అసలు ఎలాగా మీ మమ్మీ డాడీ మాట కూడా వినకుండా ఎలా ఉంటున్నావు నువ్వు? అసలు ఉండైతే ఇప్పుడు ఏం చేద్దాం మనం? నోటిని కూడా కట్టేద్దాం. ఎందుకు? ఎప్పుడు కూడా నువ్వేం చేయకూడదు. ఉండు నీ మా చేతి నోటి కూడా అది స్వీటీ. మరి వాడు కళ్ళతో తప్పు చేస్తున్నాడు, చూడకూడదు. నోటితో చెడ్డ మాటలనే మాట్లాడుతున్నాడు, చేతులతో అందరినీ కొట్టేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. మరి ఏం చేయాలి? ఇవన్నీ కట్టేస్తాడు. ఇంక రేపు నుంచి చేయడు కదా. అందుకని అరే వీటన్నిటి నుంచి ఎలా విడిపించబడతాడా? ఎవరు విడిపిస్తారు? ఏసై విడిపిస్తాడు కదా. మనం ప్రార్థన చేస్తే విడిపిస్తాడు కదా. నిజంగా లేదు లేదు నాన్న. ఏసైని మనం అడిగినప్పుడు ఏసై ప్రార్థన చేస్తే మన బంధకాల నుంచి అన్నీ తీసేసి ఇక్కడి నుంచి ఎలా మాట్లాడు తెలుసా? తన కన్నులతో అలాంటి చూడడు, నోటితో బూతు మాటలు మాట్లాడు, చేతులతో ఎటువంటి దొంగతనం చేయడు. అది ఏసయ్య మనకు సహాయం చేస్తాడు. ఓకేనా? అవును, ఇక్కడి నుంచి మారు మనసు పొంది ఏసై బిడ్డలా జీవిస్తాం. మరి మనం అరే పిల్లలు మీరందరూ కూడా ఒకసారి నా వైపు చూడండి. మీరందరూ కూడా ఎవరైతే మీ ఫోన్లు పట్టుకొని చెడ్డమని చూస్తున్నారో, ఎవరైతే బూతు మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే దొంగతనం చేస్తారో అవన్నీ వేసే దగ్గర ఒప్పుకొని ఇప్పుడు తీసేద్దామా? మనం తీసేద్దాం. ఒకసారి మోకరించండి. ఒప్పుకొని మోకరించి ప్రార్థన చేద్దాం. ఓకే ఓకే స్వీటీ, మోకరించండి అన్న. ఒకసారి మిమ్మల్ని ఒకసారి ఏసై దగ్గర చెప్పండి. మీరు ఎవరైనా దొంగతనం చేస్తున్నారేమో, మీలో ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడుతూ బూతు మాటలు మాట్లాడుతున్నారు. రిపేర్ కూడా మోకరించు. రిపేర్ కూడా మోకరిస్తున్నాడు. కళ్ళు మూసేయండి అందరూ. ప్రార్థన చేయండి. ఎవరు ఏసయ్య రిపేర్ లాగా నేను కూడా చెడ్డ మాటలు మాట్లాడాను. కళ్ళు మూసుకున్నారా? నిజం చెప్పండి. నాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఏసైతో చెప్పండి. మీలో ఎవరైనా ఇంకా అలా అబద్ధాలు చెప్తున్నట్లయితే, మీలో ఇంకా ఎవరైనా అలా దొంగతనాలు చేసే వాళ్ళైతే, మీకు ఇంకా అమ్మని నాన్నని ఎదిరిస్తున్నట్లయితే, తిడుతున్నట్లయితే క్షమించండి ఏసయ్య అని ప్రార్థించండి. క్షమించండి ఏసయ్య, ఇంకొకసారి నేను చేయనేసయ్య. రిపేర్ కూడా ప్రార్థన చేయండి. ఇంకెప్పుడు చేయనేసయ్య అని ఏసై దగ్గర క్షమించమన్నాడు. ఏసయ్య సారీ ఏసయ్య, ఇంకెప్పుడు చేయనేసయ్య. నాతో కలిసి చెప్పండి. ఏసయ్య, నేను ఏదైతే ఎప్పటి వరకు
థ్యాంక్ యూ యేసయ్యా. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వావ్. స్వీటీ నీ పేరు కూడా మారిపోయాడా? క్లాప్స్ కొట్టండి రా, నీ పేరుకి గట్టిగా క్లాప్స్ కొట్టండి. కళ్ళు ఉన్నాయి, ఊడిపోయాయి, మోటికి చేతికి అన్ని కట్లన్నీ కూడా తీసివేయబడ్డాయి కదా. ఎవరు తీస్తారా నీకు? నేను ప్రార్థన చేసుకుంటే అవన్నీ పోయినాక వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి రా. ఈరోజు నుంచి నేను ఇంకా యేసయ్యే నా లోకం అన్నట్లు జీవిస్తానక్క. వెరీ గుడ్. ఈరోజు నుంచి ఎలా జీవించాలి? యేసయ్యే నా లోకం. వెరీ గుడ్ కదా. సరే, ఇంటికి నీ పేరు చెప్పలేదు కదా నువ్వు. నా పేరు జానీ. జానీయా? మరి వెరీ గుడ్. ఇప్పుడు జానీ అంతా రిపేర్ చేయబడ్డాడు కనుక ఇక్కడ నుంచి ఎటువంటి చెడ్డ పనులు చేయగలరు జానీ. వెరీ గుడ్ జానీ. అల్లరి పనులకు టాటా, చెడు మాటలకు బాయ్ బాయ్. అల్లరి పనులకు టాటా, చెడు మాటలకు బాయ్ బాయ్. చెడు స్నేహాలకు కటీఫ్ కటీఫ్ కటీఫ్. చెడు స్నేహాలకు కటీఫ్ కటీఫ్ కటీఫ్. యేసయ్యే నా లోకం. యేసయ్య నా ప్రాణం, యేసయ్య నా మార్గం. అబ్బా, నాకు ఇప్పుడు చాలా ఆనందం ఉందక్క. అవును, యేసే మన హృదయంలో ఉంటే మనకి ఎప్పుడు కూడా ఏముంటుందన్నా చాలా ఆనందం, చాలా సంతోషం ఉంటుంది. వెరీ గుడ్ జానీ. థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇంత దూరం నుంచి వచ్చినందుకు. థ్యాంక్ యూ స్వీటీ. ఉంటారా? జానీ లాగా ఎంతమంది ఉంటారు ఈ రోజు నుంచి? మా యశ్వంత్ గారు చెప్పట్లేదక్క. ఆయన చెప్తున్నారు. యశ్వంత్ చెప్పు. యశ్వంత్ చెప్పు. నేను మారిపోయి ఎప్పుడు కూడా మారిపో. చెయ్యట్లేదు యశ్వంత్. మారిపోమాకు. మారిపోవాకు, మారిపోవా. ఓకే ఓకే బాయ్ చెప్పండి. థ్యాంక్ యూ అని చెప్పండి. అక్క, నాకు చాలా బాగా ఉందక్క. అయ్యో ఎందుకు జానీ? అప్పుడు అయిపోయిందక్క. అయినా పర్వాలేదు, మళ్ళీ కలుస్తాం కదా మనం. మళ్ళీ పెడతానక్క. మళ్ళీ పెడదాం. నిజంగా నిజంగా అవును కదా, మళ్ళీ కలుస్తాం కదా మనందరం కలిసి. అక్క, అయితే నేను వీళ్ళందరికంటే ఫస్ట్ వస్తానక్క ఈసారి. ఓకే, వీళ్ళందరికన్నా ఫస్ట్ వచ్చేసారు. వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొస్తానక్క. ఓకే, మనం కూడా తీసుకొద్దాం. జానీ ఫస్ట్ వస్తాడా ఈసారి మనం ఫస్ట్ వస్తామా? జానీ అయినా మీరు కదా? ఓకే, బాయ్ పిల్లలు. బాయ్. బాయ్. అదే బాయ్. అలా బాయ్. బాయ్. బాయ్ 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 బాయ్. అబ్బా, ఏం చెప్పారా? జానీ స్వీటీ ఏమని చెప్పారు? ఏసీకి ఇష్టం లేదని తీసేయాలంట కదా. ఓకే, మనం